హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఫిష్ ఫ్రై స్నాక్స్లో కానీ అన్నంతో పాటు తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఫిష్లో మనకి చాలా పోషకాలు లభిస్తాయి. ఫిష్లో ఒమేగా 3s, విటమిన్ డి లాంటి చాలా పోషకాలు ఉంటాయి. ఫిష్ మన కంటి చూపుకి, గుండెకి చాలా మంచిది. ఇప్పుడు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫిష్ ముక్కలని నీళ్ళలో వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఆ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మెంతుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ నువ్వుల పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. తర్వాత అందులో ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక 1/2 స్లైస్ లెమన్ తీసుకొని ఇందులో పిండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ముక్కలకి అన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ ముక్కలని ఒక 3 గంటల పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేస్తే ముక్కలకి ఉప్పు, కారం అన్నీ బాగా పట్టుకుంటాయి. 3 అవర్స్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 పావు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి ఫిష్ ముక్కలని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫిష్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఆ ఫిష్ ముక్కలని ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా ఫ్లిప్ చేసుకోవాలి. తర్వాత ఈ ఫిష్ ముక్కలని ఇంకో 5 మినిట్స్ ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఫిష్ బాగా ఫ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుందాము. ఫిష్ ముక్క మంచిగా ఫ్రై అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. ఫిష్ ముక్కలు ఫ్రై అయ్యాక లాస్ట్లో కొత్తిమీరని సన్నగా తురుముకొని మీది నుండి ఇలా ఫిష్ ముక్కల మీద వేసుకోండి. అంతే అండి, మన ఫిష్ ఫ్రై రెడీ. మీకు ఈ ఫిష్ ఫ్రై రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ our ఛానల్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.